హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవి కిషోర్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి మనకి జవహర్ నగర్ సాయిబాబా టెంపుల్ అండి. ఈ టెంపుల్ అనేది ఈ ఏరియాలోనే పెద్ద సాయిబాబా టెంపుల్ అండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం కూడా జరుగుతుందండి. ఈ గుడిలో మనకి స్టార్టింగ్లో గణేష్ విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది. గణపతి మనకి దర్శనం ఇస్తాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే నంది దర్శనం అవుతుంది. నందిని దర్శించుకొని మనం అలా సైడ్కి వస్తే మనకి ఇక్కడ కృష్ణుడి ఫోటో ఉంటుందండి. అన్నీ కూడా మనకి పాలరాతితో ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. కొంచెం అలాగ అటు సైడ్కి వెళ్తే మనకి దత్తాత్రేయుల వారి ఫోటో కూడా ఉంటుందండి. సో ఇది మనకి మెయిన్ గేట్ అండి, ద్వారం. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలండి. సో మనకి ఈ పక్కన దత్తాత్రేయ పుత్రుడు ఫోటో కూడా ఉంటుంది. ఏ సాయిబాబా టెంపుల్లో అయినా ఈ ఫోటో కంపల్సరీ ఉంటుంది కదండి. సో దత్తాత్రేయుడి ఫోటో అండి ఇది. ఇవి కూడా మనకి పాలరాతితోనే ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇలా లోపలికి వచ్చేసండి. లోపలికి వెళ్ళాక మనకి సాయిబాబా దర్శనం అనేది నీట్గా అవుతుందండి. చాలా బాగుంటుందండి సాయిబాబా. ప్రతి గురువారం కూడా మనకి ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. చాలామంది ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. సాయిబాబాను చూడండి, అందరూ చూసి మీ కోరికలను చెప్పుకుంటూ మీ కోరికలు నెరవేర్చుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. సాయిబాబా మీ కోరికలను ప్రశాంతంగా ఖాళీగా ఉన్నాడండి. వింటాడు, మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. మీ కోరికలు ఏమున్నా చెప్పుకోండి సాయినాథ్కి. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోపలికి వచ్చేసామండి. సాయి దర్శనం చేసుకున్నాము. సాయి దర్శనం అయ్యాక మనం ఇటువైపు మనకి రాముల వారు కూడా ఉంటారు. వాళ్ళని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బయట మనకి చాలా అధిక సంఖ్యలో పబ్లిక్ అనేది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుందండి ప్రతి గురువారం అని చెప్పాను కదా. సో చాలామంది వస్తారండి. ఇది ఒక మంచి ప్రాసెస్ అండి. అందరికి కూడా మనం ఎన్ని దానాల కంటే అన్నదానం అనేది చాలా ముఖ్యమండి. సో అన్నదానం మించిన ఇంకా ఏమి కూడా లేదు. ఇక్కడ అన్నదానం చేస్తే మనం ఏది కూడా అడగలేం. ఏ దానం చేసినా ఎవరికి సరిపోదు, కానీ అన్నదానం అయితేనే సంతృప్తిగా చాలు అని అంటారు. సో అంత మంచి దానం ఏంటి అన్నదానం చేస్తున్నారు ఇక్కడ. ప్రతి గురువారం అవుతుంది. ఎంతమంది రష్ ఉన్నారో చూడండి. సో అన్నప్రసాదం కోసం జెంట్స్కి ఒక లైను, లేడీస్కి ఒక లైన్ ఉంటుందండి. సో ఒకేసారి ఒక 100-150 మెంబర్స్కి భోజనాలు పెడతారు. ఇక్కడ అందరికీ ప్లేట్స్ ఇచ్చారండి. చూడండి, అందరికీ ప్లేటు గ్లాసు ఇస్తారు. సో లోపల ఒక బ్యాచ్ అనేది భోజనం చేస్తున్నారు. ఇవ్వండి, ఇప్పుడు మేము వచ్చామండి లోపలికి. అందరం కూడా సాయినాథ్కి భజన చేస్తున్నాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని ఫస్ట్ సాయిని స్మరించుకున్న తర్వాత భోజనాలు అన్నీ వడ్డించారండి. మనకి బగారా, గుత్తొంకాయ కర్రీ, బీరకాయ పచ్చడి, సాంబారు, వాటర్, అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా పెట్టారండి. ఇంతమంది వస్తే ఎంతమంది